వీడియోలో చూసిన తర్వాత నమ్మకుండా ఉంటానా? నమ్ముతున్నాను. కానీ ఏం జరుగుతుందో అని నాకు అయోమయంగా ఉంది. మీ అయోమయాన్ని నేను పోగొడతాను. నేను చెప్పే చోటికి రండి. ఎంత త్వరగా మీరు రాగలుగుతారో అంతకు అంత మీకే మంచిది. సరే, వస్తాను. భైరవినని మాట్లాడిందెవరు? భైరవే వీడియో కాల్ చేసి మాట్లాడింది కదా. భైరవి గంగగా ఇక్కడ ఉన్నప్పుడు ఎలా మాట్లాడగలదు? ఇప్పుడే రమ్మని చెప్తోంది. వెళ్తేనే కదా తెలుస్తుంది. ఇక్కడున్నది భైరవైతే బయట ఉన్నది ఎవరో తెలియాలి. ఒకవేళ బయట ఉన్నదే భైరవైతే ఇక్కడున్నది ఎవరో తెలియాలి. రండి వెళ్దాం. భైరవి, జరిగేది అసలు నేను నమ్మలేకపోతున్నాను భైరవి. నమ్మడం కష్టమే. ఎందుకంటే నందిని అంత తెలివిగా పథకం వేసింది. ఈవిడేనా భైరవంటే? అవును మాధవి, ఈవిడే భైరవి. భైరవి, ఈవిడే మాధవి. నాకు ఇంత క్రితమే తెలుసు. నాకు ఈవిడ గురించి తెలుసు. ఈవిడ నా తపస్సుని భగ్నం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి. ఈవిడ్ని నేను ఊరికే వదలను. ఆ రోజు నీ నీడతో నాకున్న శక్తినంతా హరించావు. కానీ నేను పోగొట్టుకున్న శక్తిని తిరిగి పొందాను. నీకు నాకు మధ్య ఉన్నది శివుడా శక్తా అన్న సమస్య. శైవము శాక్తము పోటీ పడ్డం కొత్త కాదులే. ఆ రోజు నేనున్న పరిస్థితిలో అలా చేయవలసి వచ్చింది. దాన్ని పెద్దది చేయకు. మాధవి, మీ మధ్య ఉన్న విభేదాలేమిటో నాకు తెలీదు. ప్రస్తుతం మనం పెద్ద కష్టంలో ఉన్నాం. ఈ సమయంలో నువ్వు భైరవితో గొడవ పడకూడదు. భైరవి నీలాగే ఎంతో సముద్రాలు. ఈవిని కలుపుకుని వెళ్తే మనకే బలం. చెప్పు భైరవి, అసలేం జరిగింది? నువ్వే గంగ రూపంలో బంగ్లాకు వచ్చావని నేను అనుకుంటున్నాను. కానీ నువ్వెక్కడున్నావు? గంగగా బంగ్లాలో ఉన్నది నందిని అని నువ్వు చెప్తున్నావు. ఏం జరిగిందో కాస్త అర్థమయ్యేలా చెప్పు. గంగగా రూపం మార్చుకున్న నన్ను బంగ్లాకి తీసుకువెళ్ళడానికి కారు పంపించారు. నేను కార్లో ఎక్కి వస్తూ ఉండగా అంటే ఆ నందినే ఇన్నాళ్ళు భైరవిగా నటించి మనందర్నీ మోసం చేస్తోందా? నందినికి లభించిన రూపం గంగ యొక్క రూపం. నందినియే గంగలా మారి ఆ బంగ్లాలో ఉంటోంది. బంగ్లాలో చాప రూపంలో ఉన్న నేను తప్పించుకొని ఒకసారి బయటకొచ్చాను. నేనప్పుడే రాజశేఖర్తో అన్ని నిజాలు చెప్పాను.